జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అందుకనే అలా అన్నాను అంతే. నా బాధలు నువ్వు పంచుకునేవి కాదు, తుఫానికి ముందు పుట్టే కారు మబ్బులాంటివి. చీకటే తప్ప వెలుతురుండదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, హ్యాపీగా ఉన్న మూడ్ అంతా అప్సెట్ అయిపోతుంది. అసలు మనం ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నాం, ముందు అది చెప్పను. రాగసుధకి ఇప్పుడున్న పరిస్థితుల్లో నా గతం గురించి చెప్తే అస్సలు నమ్మదు. నేనే రాజనందిని అంటే అందరిలాగే నన్ను ఒక పిచ్చిదానిలా చూస్తుంది. గతం గురించి మాట్లాడడమే ఇష్టం లేని రాగసుధకి నేనే తన అక్కని అని ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. నేనే రాజనందిని అని ప్రూవ్ చేసుకోవడానికి నాకున్న ఒకే ఒక్క సోర్స్ రాగసుధ. తొందరపడి చెప్తే తను నమ్మదు. అలా జరిగితే ఇంక నేను ఎప్పటికీ రాజనందిని నేనే అని నిరూపించుకోలేను. చెప్పకూడదు. రాగసుధకి ఇప్పుడే నా గురించి చెప్పకూడదు. రాగసుధకి సంబంధించిన గతాన్ని మెల్లిగా తెలుసుకుంటూ నా మీద తనకి పూర్తి నమ్మకం క్రియేట్ అయ్యాకే ఈ నిజాన్ని తనతో చెప్పాలి. ఎస్, అదే కరెక్ట్. అను, ఏమైంది? ఎలా కలిసావంటే సైలెంట్గా ఉన్నావేంటి? ఎలా అంటే అమ్మవాళ్ళు నీ గురించి చెప్పిన దగ్గర నుంచి నువ్వు నా సొంత అక్కే అన్న ఫీలింగ్ కలిగింది. నీతో ఎప్పుడూ మాట్లాడకపోయినా, నేను ఇంతకుముందు ఎన్నడూ కలవకపోయినా మనకేదో దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపించింది. నాకు కూడా ఫోటో చూశాక అలాగే అనిపించిందను. మనిద్దరి మధ్య ఏ జన్మలో ఏ రుణానుబంధం ఉందో ఆ దేవుడికే తెలియాలి. ఆ దేవుడికే కాదక్కా, నాకు తెలుసు మన మధ్య ఉన్నది రుణానుబంధమే కాదు, రక్త సంబంధం కూడా. నిజంగా ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పాలను. కష్టాల్లో ఉన్న నాకు బాబాయ్ పిన్ని లాంటి ఓ మంచి తోడునిచ్చాడు. కన్నీళ్లను తుడిచే నీలాంటి చెల్లెల్నిచ్చాడు. ఇన్నాళ్ళ నా ఒంటరి జీవితంలోకి ఓ కుటుంబాన్ని పంపించాడు. ఇంతకు మించిన ఆనందం ఏముంటుందనో. ఇక నుంచి నీ ఆనందం ఎప్పుడూ ఇలాగే ఉంటుందక్కా. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.